Hello everyone, welcome back to the channel. So in this video I'll be talking all about computer science engineering. సో ఎంసెట్ అయితే అయిపోయింది. ఇది కౌన్సిలింగ్ టైం. సో ప్రతి ఒక్కరు ఏ మైండ్ సెట్లో ఉంటారంటే ఈ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోకూడదు, ఈ బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఆ బ్రాంచ్ ఎలా ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా వీడియో చూడకపోతే, ఎవరైతే మెకానికల్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని గురించి థాట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియో చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్. వాట్ యూ గెట్ టు నో. సో ఈ వీడియోలో ఏమేమి ఉంటాయంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ సిఎస్సి, అండ్ దాని తర్వాత వన్స్ మీరు సిఎస్సి తీసుకుంటే కనుక సెమిస్టర్ వైజ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ సిఎస్సి, మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి సిఎస్సి కావాలంటే. అండ్ చాలామందికి ఏంటంటే స్పెషలైజేషన్స్ అంటే ఏంటి, అసలు ఏంటవి, ఏమేమి ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. సో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి అండ్ వాటి పర్పస్ ఏంటి అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని చాలామంది అనుకుంటారు. సో వాట్ ఆర్ ద వేస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకైతే ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ వాట్ ఆర్ దేర్ శాలరీస్, అండ్ దాంతోపాటు ఎవరెవరు మెయిన్ రిక్రూటర్స్ ఎవరెవరు ఉంటారు తీసుకోవడానికి, అండ్ దాని తర్వాత అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ సిఎస్సి. చాలామంది ఇది మెన్షన్ చేయరు, బట్ ఐ మెన్షనింగ్ దిస్ వీడియో. సో అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, ఛాలెంజెస్ ఏంటంటే మీరు సిఎస్సి చేయాలంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ షుడ్ ఫేస్, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ సిఎస్సి ద రైట్ చాయిస్ ఫర్ యూ. ఇది అందరికీ ఉండే క్వశ్చన్ యాక్చువల్గా. సో ఈ క్వశ్చన్ క్లారిఫై చేయడానికి ఐ హ్యావ్ కెప్ట్ ఫ్యూ క్వశ్చన్స్. వాటి ఆన్సర్ కనుక మీకు ఉంటే కనుక అక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే, లాస్ట్కి వచ్చిన తర్వాత యూ విల్ గెట్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి అంటే ఏంటి? సిఎస్సి అంటే ఏం లేదు, ఇప్పుడు మీ చేతిలో డివైస్ ఉంది. ఇప్పుడు నా వీడియోనే మీరు చూస్తున్నారు, లైక్ మీ యూట్యూబ్లో నా వీడియోని మీరు ప్లే చేసి చూస్తున్నారు. మీరు ఆ వీడియోని మీరు ఎలా ఓపెన్ చేసి చూస్తున్నారు? యూట్యూబ్లో చూస్తున్నారు. అసలు ఆ యాప్ ఎలా రన్ అవుతుంది ఫోన్లో? మీ ఫోన్లో యాప్స్ లైక్ యూట్యూబ్, వాట్సాప్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, ఏది పడితే చేస్తూ ఉంటారు. లైక్ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ రన్నింగ్ బిహైండ్ దట్? దాన్ని డెవలప్ చేయడానికన్నా ఏం చేయాలన్నా సరే దీని ఫౌండేషన్స్ అన్నీ కూడా సిఎస్సి నుంచి స్టార్ట్ అవుతాయి. దెన్ సిఎస్సి నుంచి వెళ్ళే కొద్దీ మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు, లైక్ విడిపోతూ ఉంటారు. మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్స్లోకి విడిపోతూ ఉంటారు. సిఎస్సి కూడా, సిఎస్సి అనేది ఇట్స్ అ హోల్ బ్రాంచ్, రైట్? దాంట్లో ఇంకా చాలా ఉంటాయి సిఎస్సిలో. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీది ఏంటి, మీరు దేంట్లో వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ స్పెషలైజేషన్స్లో మీకు అర్థమవుతుంది మీరు ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లైక్ అలా డివైడ్ అవుతుంది ఎప్పుడు మీరు వన్స్ బీటెక్లోకి దిగాక, రైట్? నో వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ విల్ స్టడీ. మనందరికీ తెలిసిందే కదా, 4 years బీటెక్ ఉంటుంది, టోటల్ 8 సెమిస్టర్స్. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ కూడా జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి బ్రాంచ్, మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ మొత్తం ఈసీ అవ్వచ్చు, సిఎస్సి, డబ్ల్ఈ, ట్రిపుల్ఈ, సివిల్, మెకానికల్, పెట్రోలియం, అందరికీ కూడా కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లోకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు, ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ సంబంధించిన స్కిల్స్ లాగా ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ల్యాబ్, అండ్ ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ అండ్ ల్యాబ్, ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంది, అండ్ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ ల్యాబ్ వచ్చింది, అండ్ మ్యాథ్స్ అయితే కాన్స్టెంట్గా ఉంది, అండ్ ఐటీ వర్క్షాప్ ఉంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ ల్యాబ్, అండ్ బీట్రిపుల్ ఉంది, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. సో మొత్తం ఇవన్నీ ఏంటంటే కామన్ సబ్జెక్ట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే సెకండ్ సెమిస్టర్లో ఉన్నది ఫస్ట్ సెమిస్టర్లో ఉండొచ్చు, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నది సెకండ్ సెమిస్టర్లో ఉండొచ్చు, బట్ ఆల్టర్నేట్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయితే ఇవే ఉంటాయి. ఇంకా మిగతాయి వచ్చేసరికి మైనర్ కోర్సెస్ ఏవోటి ఉంటాయి, లైక్ 2 credit. ఈ మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేను పెట్టిన ఏంటంటే మొత్తం అన్ని కూడా 3 credit కోర్సెస్. సో నార్మల్గా 2 credit కోర్సెస్ ఏవోటి ఉంటాయి, లైక్ హ్యుమానిటీస్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు. అవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్. నేను ఓన్లీ మెయిన్ సబ్జెక్ట్స్ గురించి మెన్షన్ చేస్తాను, ఎందుకంటే యూనివర్సిటీ టు యూనివర్సిటీ ఏంటంటే అవన్నీ మారుతూ ఉంటాయి, కానీ సబ్జెక్ట్స్ అయితే మారవు. ఇవేంటి 3 credit కోర్సెస్, ఇవన్నీ కూడా మెయిన్ కోర్సెస్, మెయిన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే కామన్గా ఉంటాయి, అవి మాత్రమే మెన్షన్ చేస్తాను, రైట్? సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి మీకు మ్యాథ్స్ ఉంటుంది, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ ఉంటుంది, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, లైక్ ఇదే నేను చెప్పింది యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కూడా ఐ థింక్ 2 credit కోర్స్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం అనాలిసిస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా, పైథాన్ ప్రోగ్రామింగ్. ఇదేంటంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ ఇది, పైథాన్ ప్రోగ్రామ్ అనేది. ఇది మెయిన్ కోర్స్ అయితే కాదు, 3 credit కోర్స్ కాదు. పైథాన్ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఏంటంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అంటారు దీన్ని, లైక్ అడిషనల్ కోర్స్ లాగా, రైట్?
అండ్ నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి యూ విల్ బి హ్యావింగ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసరికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 1. లైక్ ఒక పోర్షన్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించి ఒక పోర్షన్ ఏంటంటే మీరు సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో చూస్తారు, అదేంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, రైట్. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి మోస్ట్ ఆఫ్ ద మెయిన్ కోర్సెస్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. లైక్ ఇవేంటంటే పక్కా ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. ఇవి ఏంటి ప్రొఫెషనల్ అంటే మెయిన్ కోర్స్ సంబంధించి సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అవుతాయి. అక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా చూసుకుంటే మీరు ఉన్న సిఎస్సి డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ అనేది ఏంటంటే లాజికల్ థింకింగ్ అండ్ కంప్యూటర్ సంబంధించి, అండ్ థర్డ్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. ఇవన్నీ ఏంటంటే కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ అనేది కామన్గా ఉంటుంది సెకండ్ ఇయర్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ మిడిల్లో కానీ లేకపోతే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో కానీ మీరు ఏంటంటే స్పెసిఫిక్గా కోర్ మీకు ఏదైతే సిఎస్సి బ్రాంచ్ ఉందో దానికి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ ఇయర్ సెమిస్టర్లో డేటా వేర్ హౌసింగ్ ఉంది, కంప్యూటర్ నెట్వర్క్స్, ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ, డేటా మైనింగ్ ల్యాబ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 2. ఇక్కడ సెకండ్ పోర్షన్ వచ్చేసరికి ఇక్కడ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులో ఇక్కడ సెకండ్ పోర్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. వీటితో పాటు అడిషనల్గా మీరు ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఒకటి అండ్ ఓపెన్ ఎలెక్టివ్ ఒకటి ఎక్స్ట్రాగా చూస్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే కాలేజ్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్లో ఇన్ని ఎలెక్టివ్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి తీసుకోవచ్చు మీరు, అర్థమవుతుందా? అలాగా ఓపెన్ ఎలెక్టివ్ కూడా ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి కంపైలర్ డిజైనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ల్యాబ్, క్రిప్టోగ్రఫీ, కంపైలర్ డిజైన్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటాయి. ఎక్కడ వచ్చేసరికి మీరు సెకండ్ ఓపెన్ ఎలెక్టివ్ తీసుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్లో ఎనీ 2 తీసుకోవచ్చు. అవంటే లిస్ట్ అంటే యూనివర్సిటీ టు యూనివర్సిటీ మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే కాలేజ్ చూస్ చేసుకుంటారో ఆ కాలేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏమేం కోర్స్ అవైలబుల్గా ఉంటాయి ఎలెక్టివ్స్ కింద తీసుకోవడానికి అనేది అక్కడ తెలుస్తుంది. మ్యాక్సిమం అయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఏంటంటే కామన్గానే ఉంటాయి, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్లో ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి యూనివర్సిటీలో కూడా దే ఆర్ టార్గెటింగ్ అబౌట్ దేర్ స్కిల్స్. వాళ్ళు ఏంటంటే స్కిల్స్ని టార్గెట్ చేయడానికి చూస్తారు. లైక్ ఇంటర్న్షిప్స్కి పంపడానికి కానీ లేకపోతే ప్రాజెక్ట్ వర్క్స్ చేయించుకోవడానికి కానీ అలాంటివన్నీ చూసుకుంటున్నారు. లైక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ది స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చేస్తున్నారు ఫోర్త్ ఇయర్ మొత్తం అంతా కూడా. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మెషిన్ లెర్నింగ్ మాత్రమే ఉంది, మిగతా అన్ని కూడా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ 2 ఉన్నాయి, ఓపెన్ ఎలెక్టివ్స్ 2 ఉన్నాయి. అంటే మీ ఇష్టం, ఏదో ఒక ఎలెక్టివ్స్ తీసుకున్నా చదువుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్లో. ఇంక సెకండ్ సెమిస్టర్లో చూస్తే అసలు మీకు కోర్సెసే లేవు. లైక్ యూ కెన్ డూ ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ వాట్ ఎవర్, కాలేజ్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో కామన్గా ఇవే ఉంటాయి. లైక్ 1 or 2 అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం అయితే సేమ్ ఇలాగే ఉంటుంది, రైట్. సో సిఎస్సిలో ఎంటర్ అయితే కనుక వాట్ ఆర్ ద స్కిల్స్ యూ నీడ్, ఏమేం కావాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ యూ నీడ్ టు నో హౌ టు డూ ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్ ఉండాలి, మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలియాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టీమ్ వర్క్ తెలియాలి, క్రియేటివిటీ, టైం మేనేజ్మెంట్, కంటిన్యూస్ లెర్నింగ్. ఇవన్నీ కూడా ఫ్యూ స్కిల్స్. సిఎస్సిలోకి వెళ్ళాలంటే ఈ స్కిల్స్ అనేవి ఏంటంటే మ్యాండేటరీ, ఇవన్నీ కూడా ఉండాలి. ఒకవేళ ఉన్నా లేకపోయినా కొన్ని ఉన్నాయి సరే కొన్ని లేవు సరే అనుకున్నా సరే మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి. లైక్ అడాప్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. దీని తర్వాత వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్, ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి మీరు కరెక్ట్గా చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే సిఎస్సి కోర్. మీకు ఏంటంటే కోర్ నార్మల్గా ఏ స్పెషలైజేషన్ లేకుండా కోర్ సిఎస్సి మ్యాక్సిమం మొత్తం అన్ని కాలేజెస్లో అయితే ఉంటుంది. దీని తర్వాత చూసుకుంటే మోస్ట్ కామన్గా మీకు ప్రతి చోట ఉండేది ఏఐ అండ్ ఎంఎల్ కోర్స్, దాని తర్వాత డేటా సైన్స్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, ఏఐడిఎస్. ఇవన్నీ కాంబినేషన్స్. ఇవి మీరు కావాలంటే మెషిన్ లెర్నింగ్ సెపరేట్గా చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెపరేట్గా చేయొచ్చు. లైక్ యూ కెన్ సీ ఇయర్ 9th చూసారు కదా, సిఎస్సి ఏఐ సెపరేట్గా చేసుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్ కూడా సెపరేట్గా చేసుకోవచ్చు, అది కూడా ఉంటుంది. నేను ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన 10 స్పెషలైజేషన్స్ మాత్రమే ఉంటాయని అనుకోద్ది, ఇంకా చాలా ఉన్నాయి. నేనేంటంటే ఇక్కడ ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం ఏంటంటే 80 to 90% ఇవే ఎక్కువగా ఉంటాయి, కామన్గా ఉంటాయి అండ్ ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా ఇవే ఎక్కువ తీసుకుంటారు, కాబట్టి ఎక్కువగా తీసుకునే టాప్ మాత్రమే మెన్షన్ చేశాను. ఇంకా మీకు అన్ని స్పెషలైజేషన్స్ కావాలంటే దానికి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ దేర్.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేటా సైన్స్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ, ఏఐడిఎస్ ఉంటుంది, ఐఓటీ ఉంటుంది, అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంటుంది. ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్, ఇది కూడా కాంబినేషన్ ఉంటుంది. సిఎస్సిఐ ఉంటుంది, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా మీరు మెన్షన్ చేస్తే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అని రెండు ఉన్నాయి. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఏంటంటే సిఎస్సికి సంబంధం ఉండదు. సిఎస్సికి సంబంధం లేకుండా ఇక్కడ ఈ కోర్సెస్ మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెడతారు ఇవన్నీ కూడా మ్యాక్సిమం. సిఎస్సికి సంబంధం లేకుండా యూ కెన్ లెర్న్ ఏఐ అండ్ ఎంఎల్ కోర్స్, లేకపోతే డేటా సైన్స్ చేయొచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ చేయొచ్చు. సిఎస్సికి సంబంధం లేకుండా చేయొచ్చు. లేదంటే ఇదే స్పెషలైజేషన్ సిఎస్సితో తీసుకొని సిఎస్సితో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. రైట్, అర్థమైంది కదా. సో ఇవన్నీ కోర్సెస్ ఇక్కడ పక్కనే పర్పస్ కూడా మెన్షన్ చేశాను ఏమేమి ఉంటాయి. లైక్ కోర్లో ఉంటే కనుక మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ బేస్ అనేది స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం కోర్స్ పెడతారు. యాక్చువల్గా వితౌట్ స్పెషలైజేషన్స్ మీకు ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండడానికి సిఎస్సి కోర్. సో చాలామంది స్పెషలైజేషన్స్ ఎందుకు, నేను నా ఫౌండేషన్స్ని, నేను బేస్ని స్ట్రాంగ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం సిఎస్సి కోర్ తీసుకుంటారు. లేదు నేను స్పెషలైజేషన్స్ తీసుకుంటా అంటే పర్టికులర్గా దీంట్లో స్పెషలైజేషన్ చేస్తా అని చెప్పి ఇవన్నీ చూసుకుంటారు. లైక్ ఇప్పుడు ఏఐ అండ్ ఎంఎల్ తీసుకుంటే కనుక కంప్యూటర్ సిస్టమ్స్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్ దట్ టిపికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. లైక్ యూ కెన్ అండర్స్టాండ్, ఇది మొత్తం కూడా మీరు చూడొచ్చు. రైట్, ఇప్పుడు దీని తర్వాత వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్స్ ఆఫ్టర్ బీటెక్ వన్స్ సిఎస్సిలో విత్ స్పెషలైజేషన్ ఆర్ వితౌట్ స్పెషలైజేషన్ ఏదన్నా సరే చేసిన తర్వాత మొత్తానికి బీటెక్ అయితే కంప్లీట్ అయింది. సో వాట్ ఆర్ ద హైయర్ ఎడ్యుకేషన్స్? సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే టాప్ 10 వేస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 10 పాసిబుల్ వేస్లోనే మ్యాక్సిమం చాలామంది చేస్తారు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి జనరల్. వన్స్ బీటెక్ అయితే జనరల్గా ఎవడన్నా తీసుకునేది ఏంటంటే ఎంటెక్ తీసుకుంటారు. సేమ్ సిఎస్లోనే ఎంటెక్ చేస్తారు, లేకపోతే ఐటీ సైడ్ వెళ్తారు. లేకపోతే సెకండ్ తీసుకున్న ఆప్షన్ ఏంటంటే అబ్రాడ్ స్కిల్ ఎంఎస్ చేస్తారు. లేదంటే ఇంకా చాలా వేస్ ఉన్నాయి, లైక్ అడ్వాన్స్డ్ డిప్లొమా చేయొచ్చు, లేకపోతే ఎంఎస్సి ఇన్ సైబర్ సెక్యూరిటీ, అండ్ ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ ఏఎంఎల్లో చేయొచ్చు. లేకపోతే డేటా సైన్స్ ఆర్ బిగ్ డేటా అనాలిటిక్స్ తీసుకుని ఎంఎస్సి చేయొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, చాలా చేయొచ్చు, చాలా వేస్ ఉంటాయి. సో ఇవేంటంటే కొన్ని వేస్. రైట్, నెక్స్ట్ చూస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి. ఇవేంటంటే టాప్, ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఇదే. ఇప్పుడు మీరు ఎక్కడన్నా సరే ఏదో ఒక కంపెనీకి వెళ్ళి టీసీఎస్ ఆర్ విప్రో ఎక్కడికన్నా వెళ్ళి మీరు జస్ట్, చాలామంది మీరు సినిమాల్లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటారు, జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. ఆ కామన్ ఏంటంటే దట్ పొజిషన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అదేంటంటే జనరల్గా తీసుకుంటారు. దాన్ని ఏఐ ఇంజనీర్ అని కూడా అంటారు. సో ఏఐ ఇంజనీర్ ఉంటాడు, ఎంఎల్ ఇంజనీర్ ఉంటాడు, డేటా సైంటిస్ట్ ఉంటాడు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటాడు, బ్లాక్ చైన్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, గేమ్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఆర్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూ రోల్స్. గవర్నమెంట్ ఆర్ పిఎస్యూ రోల్స్ అంటే యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఇస్రో, డిఆర్డిఓ, అటు లేదా ఓఎన్జీసీ, అటు సైడ్ కూడా సాఫ్ట్వేర్ టెక్ సంబంధించి ఉంటుంది. సో అటు సైడ్ కూడా తీసుకుంటారు. సో అండ్ శాలరీస్ కూడా మెన్షన్ చేశాను, ఇవేంటంటే స్టార్టింగ్ శాలరీస్. సో ఈ శాలరీస్ అన్నీ కూడా స్టార్టింగ్ శాలరీస్. ఇవన్నీ ఏంటంటే మీరు 1 year 2 year 3 year అలా చేసే కొద్దీ కూడా హైక్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్, అండ్ వాట్ ఆర్ ద టాప్ రిక్రూటర్స్? అసలు రిక్రూటర్స్ ఎవరెవరు ఉంటారు? దట్ ఈస్ అందరికీ తెలిసిందే, చాలామంది ఉంటారు. ఎన్ని కంపెనీస్ ఉంటాయి అంటే వందల్లో కంపెనీస్ ఉంటాయి తీసుకునేవి. రిక్రూట్ మొత్తం కాలేజ్కి వచ్చి రిక్రూట్ చేసుకుని చాలా అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవేంటంటే టాప్ కంపెనీస్. వీటిలో కనుక మీకు వచ్చిందంటే ఇంకా సెట్ అంతే. ఇంకా ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్ని కూడా లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అడోబ్, ఫ్లిప్కార్ట్, ఐబిఎం ఇండియా, టీసీఎస్, ఎక్స్చెంజర్. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. నేను ఏంటంటే కొన్ని మెన్షన్ చేశాను. రైట్, దీని తర్వాత అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్. మీకు జనరల్గా తెలుసు, అడ్వాంటేజెస్ అయితే అందరికీ తెలుసు. సిఎస్సి తీసుకోవడం వల్ల జనరల్గా అందరి దగ్గర ఉండే రీజన్ ఏంటంటే ఎక్కువ శాలరీ వస్తుంది. అంతే కదా, ఎక్కువ శాలరీ వస్తుంది, అందుకని మ్యాక్సిమం చాలామంది తీస్తారు. అండ్ ఇంకో రీజన్ ఏమై ఉండొచ్చు, డిమాండ్ ఉంటుంది, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వర్క్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, రిమోట్ జాబ్స్ అంటే ఎక్కడెక్కడో వస్తుంది జాబ్స్ అనేది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్, అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? అండ్ మీ వైపు నుంచి కూడా ఛాలెంజెస్ అంటే ఏదో డిసడ్వాంటేజెస్ అని కాదు, వాట్ ఈస్ ద వర్క్ ఆర్ వాట్ ఈస్ ద థింగ్ ఫ్రమ్ యూ రిక్వైర్డ్. అర్థమవుతుందా? మీ నుంచి ఏమేం కావాలి, అదేంటి, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అయితే ఉండాలి. అండ్ ఇంకో ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే దెర్ వుడ్ బి లాంగ్ స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ, సిఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ. ఎక్కువగా డెవలప్ అయ్యేది కూడా, డెవలపింగ్ సైడ్ ఎక్కువగా వెళ్ళేది కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ ఒకటే. అండ్ ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. వీటిని ఏంటంటే మీరు జస్ట్
ఓవర్కమ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా జస్ట్ ఉంటా ఉంటాయి. అండ్ ఛాలెంజెస్ అంటే ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్కి ఉంటాయి అని కాదు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి వాటి పర్స్పెక్టివ్లో ఛాలెంజెస్ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటూ జస్ట్ ముందర పోవాలి, రైట్. అండ్ నౌ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్, నేను సిఎస్సి తీసుకోవాలా వద్దా? నేను మీ ముందు 6 క్వశ్చన్స్ పెట్టా, చదువుకోండి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం ఇంట్రెస్ట్ అయినా, లైక్ కంప్యూటర్స్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందా, టెక్నాలజీ వైపు వెళ్ళాలని ఉందా, కంటిన్యూస్లీ లర్న్. అంటే మీకు సిఎస్సి ఏంటంటే ఒక బ్రేకేజ్ అనేది ఉండదు, మీరంటే ఎక్కువ ఇంకా అలా 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 ఎక్కువగా కంటిన్యూస్ లర్నింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. సో దానికి మీరు రెడీగా ఉన్నారా? లాజికల్ థింకింగ్ మీకు అదొక ఇంట్రెస్టింగ్ టైప్ ఉంటుందా? అండ్ కోడింగ్ మీరు ఎక్కువ టైం పెట్టుకోగలరా అనేది ఇక్కడ మొత్తం టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 4 క్వశ్చన్స్, అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఎస్ అయితే కనుక ఎస్ యూ కెన్ టేక్ సిఎస్సి. ఖచ్చితంగా మీరు సిఎస్సి తీసుకోవచ్చు. అందులో మెయిన్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చెప్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కెన్ యూ స్పెండ్ టైమ్ ఆన్ కోడింగ్. ఎందుకంటే చాలామంది కోడింగ్ చూసి భయపడిపోయి అండ్ అదో రకంగా అయిపోతారు. అది రాకపోయినా కూడా జస్ట్ నేర్చుకోవాలి. సో దీని మీద ఎక్కువ టైం పెట్టుకోగలిగితే దీనికి మెయిన్ ఆన్సర్ ఎస్ అయి ఉండాలి. దీనికి ఎస్ అయి ఉంటే మిగతా వాటిలో కూడా ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఎస్ అయితే మీ ఆన్సర్ ఎస్ అయితే కనుక జస్ట్ యూ కెన్ టేక్ సిఎస్సి. సిఎస్సి బ్రాంచ్ తీసుకుని మీరు ఏ కాలేజీలో అన్నా సరే జాయిన్ అయిపోవచ్చు. సో ఈ 6 క్వశ్చన్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్, అర్థమవుతుందా? వీటి ఆన్సర్స్లో ఎనీ 4 క్వశ్చన్స్ ఆన్సర్ ఎస్ అయితే కనుక యూ కెన్ టేక్ సిఎస్సి, రైట్. సో ఈ వీడియోలో ఎంతవరకే. సో ఇదే కాదు, మిగతా బ్రాంచెస్ కూడా తీసుకొస్తాం. ఈసీఈ డిపార్ట్మెంట్ గురించి వీడియో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఐ థింక్ ఇట్ మైట్ బి అప్లోడెడ్. సో నెక్స్ట్ వచ్చేసరి మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 2 to 3 days ఆర్ ఈ 5 days లోపల మొత్తం అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. సో రైట్, బై.